ప్రస్తుతం నేను విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అందరూ కూడాను రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అసలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఏం చేస్తారు ఏంటో అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. మనతో కామ్రేడ్ సందీప్ ఉన్నారు. ఏదైతే రాష్ట్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ 10,000 మంది పైగా ఉన్నారని మీరు చెప్తున్నారు. అసలు సమస్య ఎక్కడ వచ్చింది? మీరంతా ఎందుకని ఈరోజు ధర్నాలు చేస్తున్నారు? అసలు ఆసుపత్రిలో మీరు చేసే పని ఏంటి? మీడియా మిత్రులు నమస్కారం. నా పేరు సందీప్. 2019లో గ్రామీణ అంటే పంచాయతీ పరిధిలో మనం చూసుకుంటే పిఎస్సీస్ మాత్రమే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉండేవి. అక్కడ కేవలం 2 డాక్టర్స్ ఉండి ఆ పిఎస్సీ పరిధిలో ఒక 5 లేదా 6 సబ్ సెంటర్స్ ఉండేవి. అందులో ఏఎన్ఎం గారు, ఆశా గారు పనిచేసేవారు, ఒక ఎంపీహెచ్ ఎంఎల్ గారు పనిచేసేవాళ్ళు. ఆ 30,000 మంది కేవలం 2 డాక్టర్స్ మాత్రమే ఉండేవాళ్ళు, స్టేట్ గవర్నమెంట్. సో ఆ డాక్టర్స్ గారికి ఇప్పుడు ఏంటంటే ఆ 30,000 మంది వారి ఊరు నుంచి ఆ పిఎస్సీకి పోవాలంటే కష్టం అవుతూ ఉంటుంది, దూరం అవుతుంది ఆ పల్లెలలో. సో రీచ్ కాలేరు కాబట్టి ఈ పల్లెలో ఉండేవండి వాళ్ళు ఏం చేస్తారు, దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ పోవడము, వాళ్ళు సంపాదించిన 400-300 ఏదో ఉందో ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు చేసుకోవడం వల్ల జరుగుతూ ఉన్నది. అసలు ఇది కరెక్ట్ కాదు కదా. అదేదో డాక్టర్స్ని తీసుకొద్దాము, ఆ పల్లెటూరులో పెడదామనే ఆలోచనలో భాగం చూసినప్పుడు మన దేశంలో మనకు ఉన్నటువంటి అనాలిసిస్ తర్వాత ఏం తెలిసిందంటే డాక్టర్స్ సరిపడా లేరు కాబట్టి వారి తర్వాత ఉన్నతంగా చదువుకున్నటువంటి బిఎస్ నర్సింగ్ వాళ్ళను ఒక 6 సంవత్సరాలు కమ్యూనిటీకి సంబంధించి స్పెషల్ కోర్స్ చేపించి దాంట్లో పాస్ అయిన వాళ్ళను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా అక్కడ నియమించి రాజ్యాంగబద్ధంగా 105 రకాల మందుల మీద హక్కు ఇవ్వడం జరిగింది, 14 రకాల టెస్టుల మీద హక్కు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఈ రోజున ప్రతి ఒక్క పంచాయతీలో గవర్నమెంట్ ఇంజెక్ట్ చేయడం జరిగింది. దాన్ని మనం విలేజ్ హెల్త్ క్లినిక్ అంటాము. ఈ రోజున ఆ విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా మేము అక్కడ రోజున 40 నుంచి 50 మందికి వచ్చే పేషెంట్లకు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అంటాం కదా, వచ్చే వాళ్ళకు ఓపీడీ చూస్తాము, వాళ్ళ మందులు ఇస్తాము. సరైన వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాపర్ వాళ్ళ జబ్బుకు ఒకవేళ అక్కడ మందులు లేకపోతే పిఎస్సీకి పంపించడమా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పంపించడమా అని జరుగుతుంది అనమాట. ఇంతకుముందు ఇలాంటి సౌకర్యాలు లేవు. ఏ ఒక చిన్న మందు కావాలన్నా, నొప్పికి మందు కావాలన్నా, పర్షానికి మందు కావాలన్నా, వాళ్ళకి ఏమైనా యాంటీబయాటిక్స్ కావాలన్నా కూడా ఎక్కడికో హాస్పిటల్ ఎక్కడికో టౌన్కి వెళ్ళాల్సిన పరిస్థితి. సో ఇది ప్రివెంట్ చేయడానికి, వాళ్ళ డబ్బులు తగ్గించడానికి, అలాగే ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ప్రజల ఒక నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాళ్ళకు దగ్గరుండి ఒక క్వాలిటేటివ్గా ప్రజల దగ్గరికి అందే ఒక విధంగా ఈ రోజున మమ్మల్ని తీసుకురావడం జరిగింది. అదే విషయంగా మేము ఈ రోజున ప్రతి ఒక్క సర్వేలో పాల్గొంటూ ఉన్నాము. ఈ రోజున మేము వచ్చిన తర్వాత ఇంతకుముందు బీపీ షుగర్లు చూసే పరిస్థితి లేదు. మేము వచ్చిన తర్వాత బీపీలు చూస్తూ ఉన్నాము, షుగర్లు చూస్తూ ఉన్నాము, కొత్తగా ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాము. మా పిఎస్సీ మెడికల్ సమస్య ఎక్కడ వచ్చింది, ఎందుకు రోడ్డు 2019 నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ఇచ్చేటువంటి వేతనాల్లో చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. మాకు జీతం ఎలా ఉంటుందంటే కొత్తగా ఉంటుంది. ఎట్లా అంటే ఒక 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బేసిక్ అనేసి, ఇన్సెంటివ్స్ అనేసి జీతంతోనే లోనే ఉంటుంది. 2 కాంపోనెంట్స్. ఒక కాంపోనెంట్ జీతం అయితే ఇస్తూ ఉన్నారు కానీ ఇంకొక కాంపోనెంట్ 15,000 ఏదైతే మాకు వస్తూ ఉందో ఆ ఒక 15,000 కూడా మాకు క్రమంగా ఒక జీతంతో పాటు కలిపి ఇవ్వడం లేదు. ఇది గత 3 ఏళ్ళుగా జరుగుతూ ఉంది. అంతకుముందు ఇచ్చేవాళ్ళు కానీ గత 3 ఏళ్ళుగా ఇవ్వడం లేదు. ఎందుకు ఒక లేట్ అయినా ఇస్తున్నారా, ఒక 10 నెలలకు 11 నెలలకైనా మొత్తం కలిపిస్తున్నారంటే ఇవ్వట్లేదు. 2 నెలలు 3 నెలలు వేసేసి ఇదే అంటూ ఉన్నారు. మేము ఎందే చేస్తామంటున్నారు. ఎందుకు ఆ 15,000 కూడా కట్ చేస్తున్నారు, ఎందుకు 7,000 కట్ చేస్తున్నారు, ఎందుకు 4,000 కట్ చేస్తారు అని ఒక మాట. అంటే మీ టీంలో ఉన్నటువంటి ఏఎన్ఎం గారి పని అంటే వాళ్ళు క్లియర్ చేయకపోవడం వల్లనో లేకపోతే ఆశా గారు రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకి జీతాలు పెంచింది, వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చింది. మీ విషయంలో ఎందుకని అలా చేస్తారు సార్? మేము అదే అడుగుతా ఉన్నాం సార్. మేము కూడా ఇంత ముందు కూడా గైడ్లైన్స్ ప్రకారమే ముందు కూడా ఎప్పుడు కూడా ఇంత డిమాండ్ చేయలేదు. ఈరోజు 6 ఏళ్ళు అయిపోయింది కాబట్టి 6 ఏళ్ళు గైడ్లైన్స్ ప్రకారం మాకు రెగ్యులర్ చేసే ఒక గైడ్లైన్స్ మాకు మాత్రం ఇచ్చినారు కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే మేము గ్రామీణ ప్రాంతాలలో 24 గంటలు అక్కడే ఉండి సేవ చేస్తూ ఉన్నాము. సో మాకు గుర్తించండి, మాకు ఒక భరోసా ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాము. అదే క్రమంలో మేము జీతాలు పెంచమని అడగడం లేదు. మాకు ఇవ్వవలసిన జీతాలు పర్ఫెక్ట్గా మాకు 2 కలిపి ఇవ్వండి. ఆ కోతలు పెట్టకుండా ఇవ్వండి. మా ఏఎన్ఎం గారు పని చేయకపోయినా, ఆశా గారు పని చేయకపోయినా, వాళ్ళ లాగిన్లో వాళ్ళు ఎంటర్ చేయకపోయినా మా జీతాలు కోత పెట్టడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం. మాకు ఇచ్చే జీతాలు కరెక్ట్గా ఏంటంటూ ఉన్నాము. 6 ఏళ్ళు అయిపోయింది, ఈ రోజు కూడా ₹1 కూడా పెరగలేదు. అదే మాతో పనిచేసేటువంటి ఎన్హెచ్ఎంలో 188 మిగతా క్యాడర్లకు 12-15,000 మందికి ఈ రోజున 23% జీతాలు పెంచి మేము ఏం పాపం చేస్తాం? 6 ఏళ్ళు అయిపోయింది, మాకు కూడా ₹1 పావులా పెంచితే ఈ రోజున రేట్లు చూస్తూ ఉన్నారు కదా. ఈ సమాజంలో రేట్లు ఎట్లు ఉన్నాయండి, ప్రతిదీ పెరిగిపోయింది, ఉప్పు పప్పు అన్నీ పెరిగిపోయినాయి. మేము కూడా దాంతో పోటీ పడాలి కదా. కేవలం మీరు ఇచ్చే 23,000తో ఎప్పుడో ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ అది కూడా కోతలు పెట్టిస్తే మేము ఏ రకంగా బతకాలి, మా పిల్లలు ఏ రకంగా బతుకుతారు, మా తల్లిదండ్రులకు ఏమైనా హాస్పిటల్ అయితే మేము హాస్పిటల్ అయినా మేము ఏ రకంగా హాస్పిటల్ చూపించగలుగుతాము. సో ఇవన్నీ మేము ఆలోచన చేస్తే చాలా ఎక్కువ వాళ్ళు డిమాండ్ కూడా చేయడం లేదు. గైడ్లైన్స్ ప్రకారం మాకు వచ్చే డబ్బులు మాకు ఏంటి అని అడుగుతా ఉన్నాము. ₹1 పావులను మాకు పెంచితే మేము కూడా అందరితో పాటు సమాజంతో బతుకుతాం కదా అని మేము అడుగుతా ఉన్నాం వాళ్ళకి. ప్రథమే కూడా కొంతమంది మహిళా సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఇందాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలగ చేసుకోవాలి, లోకేష్ కలగ చేసుకోవాలన్నారు. అంటే నిజంగా అటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా?
మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. సార్ మేము ఈరోజు ఎందుకు డిప్యూటీ సీఎం గారిని లేదంటే మన సీఎం గారిని కలవాలని అనుకుంటున్నామంటే రీసెంట్గా మన హెల్త్ మినిస్టర్ గారు మా మీద కొన్ని వ్యాఖ్యలు అనేది మాట్లాడటం జరిగింది. అది మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకని సార్ అలా మాట్లాడారని కూడా మాకు అర్థం కావట్లేదు. మేము ఈ సమ్మెని 10వ తారీఖు నుంచి చేస్తున్నామండి. 10వ తారీఖు నుంచి చేసినప్పటి నుంచి కూడా మా అంతిమ గోల్ ఏంటి, మేము ఎవరిని కలవాలి, ఎవరి నుంచి మాకు రెస్పాన్స్ కావాలని కోరుకుంటాము, కేవలం మా హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడాలని మేము కోరుకుంటాం. అలాంటి హెల్త్ మినిస్టర్ సార్ దగ్గర నుంచి కొన్ని మాటలన్నీ వచ్చినాయి. మా 12,000కే పనిచేస్తారు, మీ అందరినీ ఆపేస్తే 500 కోట్ల డబ్బులు మనకి రాష్ట్రాన్ని మిగులుతాయి అన్న మాటలనేవి అన్నారు. అసలు ఆ సార్ ఎందుకని మాట్లాడారో తెలియట్లేదు. సార్ మీకు మా వర్క్ అనేది ఎలా పోర్ట్రే అవుతుందో మాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి మీరు మమ్మల్ని కలవండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని పిలవండి. మమ్మల్ని పర్సనల్గా కలిస్తే మా సమస్యలు అంటే మేము చెప్పుకుంటాము. మీరు డబ్బులు వేస్తున్నారు, మేము కాదనట్లేదు, కానీ జీతం ఒక్కటి వేసి ఆ జీతంతోనే సబ్ సెంటర్ రెంట్స్ కట్టాలి, అలాగే ఎన్కాస్ట్ చేయాలి, మెడిసిన్స్ తెచ్చుకోవాలి, ఆల్రెడీ క్లినిక్ ఉన్న దగ్గర ఇస్తే కనుక క్లినిక్ మెయింటెనెన్స్ చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఉన్నాయండి. అందుకని ఇవన్నీ మేము డైరెక్ట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఎలాంటి అవకతవకలు ఉండవని చెప్పి మేము డిప్యూటీ సీఎం గారిని కానీ, లోకేష్ గారిని కానీ, మన సీఎం సార్ని కానీ కలవాలని కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, ఏంటి ఈ సమస్య? ఎందుకని ఆరోగ్య శాఖ మంత్రి మమ్మల్ని పట్టించుకోవట్లేదు? నిజంగా దుబారా అవుతుందా మీ జీతాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానా? దుబారా అవుతుందో లేదో తెలియదులే కానీ మేము మాత్రం చాలా నష్టపోతున్నామండి. మాకు ఇన్సెంటివ్స్ నెలకి 15,000 ఇన్సెంటివ్స్ అయితే మాకు పడే ఎంత అంటే అండి 11,200, 7,500 అలా పడుతున్నాయండి. ఫుల్ ఇన్సెంటివ్స్ ఎవరికి పడవు. ఎప్పుడు ప్రతి నెల కూడా మేము 40,000 జీతం అనేది మొత్తానికి అందరికీ పోర్ట్రే అయిందండి, కానీ మాకు 40,000 జీతం అనేది ఎప్పుడు పడట్లేదు. మాకు పడేది ఏంటంటే 23,000. ఇంతకుముందు 23,000 పడేవి, ఎందుకంటే మాకు పిఎఫ్ కట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఏంటి అది కూడా లేదండి, 24,800 కట్ అవుతుంది పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్సెంటివ్స్ ఏనండి. మాకు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వాళ్ళకి 15,000 ఇన్సెంటివ్స్, ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వీళ్ళకి 15,000 ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, మొత్తం 40,000 జీతం ఇస్తున్నాం అంటున్నారు. మా శాలరీ స్టేట్మెంట్లు చూడండి సార్, మీరు తెలిసిద్ది. మాకు 15,000 ఇన్సెంటివ్స్ రావట్లేదండి, 7,500 జీరో ఇన్సెంటివ్స్. అసలు ఇన్సెంటివ్స్ పడని వాళ్ళు ఉన్నారు, 11,200 ఇన్సెంటివ్స్ పడే వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా మరి ఇదంతా కూడా దుబారా అవుతుంది, అదంతా మేము చెప్పలేం. కానీ మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఈ రోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చిందండి. మేము ఏదైనా కూడా నిరసన అంటే మేము శాంతియుతంగా చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఆందోళన కార్యక్రమాలు చేయట్లేదు. ఇది గవర్నమెంట్ గుర్తించాలి, మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నామండి. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తారు, ఎలా ఉద్యోగం చేస్తారు, ఆ ఎక్స్పెన్సివ్ పరిస్థితి ఏంటి? అండి మేము యాక్చువల్గా మాకు ఉద్యోగ భద్రత కావాలండి. ఉద్యోగ భద్రతలో ఎందుకు అంటే మేము చాలా దూరం నుంచి ప్రయాణం చేసి ఎక్కడే హెడ్ క్వార్టర్ స్టేలో ఉండాలి అని చెప్పారు. హెడ్ క్వార్టర్ స్టేలో ఉండడానికి మాకు సరైన అంటే క్లినిక్ దగ్గర ఉండాలి, అక్కడే 24 గంటల సర్వీస్ అందించాలి అని చెప్పారు. కానీ అక్కడ ఒక్క పెళ్లి కాని ఆడపిల్లలు చాలా మంది ఉండడం వల్ల వాళ్ళకేంటి సో ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. అక్కడ ఒక సెక్యూరిటీ లేక ఏ టైంలో వచ్చిన పేషెంట్స్ ఒక్కళ్ళే ఉండి ఆన్సర్ చేయగలిగిన పరిస్థితి వచ్చింది. సో ఆరోగ్య భద్రత అనేది కంపల్సరీ కల్పించాలి. ఉద్యోగంలో మేము చేసే ప్రతి ఒక్క మహిళ, అందరూ మహిళమే ఉన్నామండి. ఇక్కడ కరోనా టైంలో పోరాడాము. సో నేను 4వ బ్యాచ్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ముందుగా జాయిన్ అయినప్పుడు ఈ ఉద్యోగంలో కరోనా పేషెంట్స్ దగ్గరే మమ్మల్ని ఉద్యోగం చేశారు. సో మా ప్రాణాలు సహితం మేము లెక్క చేయకుండా సో మేము ఉద్యోగం కోసం పోరాడామండి. ఇక్కడ ఎక్కడెక్కడ కోతలు ఉన్నాయో అవన్నీ మాకు తిరిగి చెల్లించాలని ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ మేము ప్రభుత్వ వ్యతిరేకంగా ఎలాంటి నిరసనకి పోవట్లేదు. ప్లీజ్ దయచేసి అందరూ అర్థం చేసుకొని మా ఆడపిల్లల జీవితాల్ని బాగు చేస్తారని ప్రభుత్వానికి సమన్వయంగా కోరుకుంటున్నానండి. నేను జక్కంపూడి విహెచ్సిలో నేను గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను సిహెచ్ఓగా. అయితే ఈరోజు మేము ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటి అంటే మాకు రావాల్సిన హక్కుల్ని మేము సాధించుకునే పరిస్థితిలో మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. అంతేకాకుండా మమ్మల్ని ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. టర్మినేట్ చేస్తాము, షోకాజ్లు ఇస్తాము అంటున్నారు. ఈ మా కోరికలు కాదు, మా హక్కులు. మాకు ఎన్హెచ్ఎం గైడ్ లైన్స్ ప్రకారం మాకు ఎవరికైతే 6 సంవత్సరాలు కంప్లీట్ అయినాయో ప్రతి సిహెచ్ఓ కూడా రెగ్యులర్ చేయమని కోరుతున్నాం. అదేవిధంగా 23% హైక్ని కూడా మమ్మల్ని అందులో 115 క్యాడర్లు ఇంక్లూడ్ చేశారు. కానీ ఒక సిహెచ్ఓ క్యాడర్ ఒక్కటే ఎందుకు తగ్గింది అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈరోజు. అదేవిధంగా మా జీతాలని, మా శాలరీస్ని, మా ఇన్సెంటివ్స్ని ప్రతి ఒక్క క్లినిక్కి కూడా, ప్రతి ఒక్క హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్కి కొంతమందికి మాత్రం రెంట్స్ కడుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. మరి ఆ రెంట్స్ అనేవి ఓన్లీ సిహెచ్ఓ పాకెట్లో నుంచే వెళ్తున్నాయి. ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా సిహెచ్ఓ పాకెట్లో నుంచే వెళ్తున్నాయి. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక సిహెచ్ఓకి ఈ ఆర్థిక భారం, ఒక సిహెచ్ఓకి ఈ యొక్క
పని భారం. ఒక సిహెచ్ఓకి ఇంత అన్యాయం జరుగుతుంది అని మేము ఈరోజు ఇంతమంది రోడ్ల మీదకి వచ్చాము అంటే కారణం మా యొక్క కడుపు కోత ఎంత బాధగా ఉందంటే మాకు ఈరోజు చాలా అన్యాయం గురవుతున్నామండి మేము. అదేవిధంగా ఫ్లడ్స్లో కూడా ఓన్లీ సిహెచ్ఓస్ అసలు మేము ఎంత చేసామంటే మేము చాలా వర్క్ చేసామండి మేము ఫ్లడ్స్ టైంలో కూడా. అదేవిధంగా మా యొక్క పనితీరును కూడా ప్రభుత్వం గుర్తించి అధికారులు మమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తారని మేము అనుకుంటున్నాము. మంచి స్పందన వస్తుందని మేము భావిస్తున్నామండి. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమ్మెలో పాల్గొని ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మొత్తం ఈరోజు ఇక్కడ సమ్మెలో పాల్గొంది. దానికి మేము ఏంటంటే మద్దతు మాకు ఈ సమ్మె ఏంటంటే మేము రోడ్లు ఎక్కాము అంటే కారణం మాకు ఎంత బాధగా అంటే ఎంత అన్యాయానికి గురయ్యామంటే సిహెచ్ఓ ఒక కేడర్ ఒక్కటే ఈ రోజున మరి చాలా అన్యాయానికి గురైంది. మా పెండింగ్ ఇన్సెంటివ్స్ కూడా రిలీజ్ చేయమని కోరుతున్నాం. అద్దె బకాయిల్ని రిలీజ్ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క కేడర్ని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తున్నారు మా సిహెచ్ఓ కేడర్కి కూడా న్యాయం జరిగించి ప్రభుత్వం మరి మమ్మల్ని మంచి బాటలో నడిపిస్తుందని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను కూడాను ఉద్యోగస్తుల్లా పరిగణించాలి. వారు ఏదైతే ప్రస్తుతం కష్టపడుతున్నారో కనీసం 5-6 సంవత్సరాల నుంచి కూడాను కనీస ఖర్చులకు కూడా ఇవ్వకుండా వారు ఇబ్బందులు గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల తీరు మారాలని చెప్పి కూడాను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కనీసం ఆరోగ్య శాఖ మంత్రి తమ శాఖలో ఉన్న లొసుగులను కూడా అర్థం చేసుకోకుండా మమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తే 500 కోట్లు లాభం రాష్ట్ర ప్రభుత్వాన్ని కలుగుతుందని చెప్పి కూడాను ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడిన మాటల పట్ల కూడాను ఇక్కడ ఉన్నవారు తీవ్ర స్థాయిలో కూడాను మండిపడుతున్నారు. ఏదేమైనా సరే వీరందరికీను ఆరోగ్య సంబంధించి ఆయుష్మాన్ ఆరోగ్యం సంబంధించి కూడాను కార్యకర్తలా పనిచేస్తున్న నేపథ్యంలో నేషనల్ హెల్త్ సంబంధించిన ఏ నిబంధనలు అయితే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం మేమందరం ఉద్యోగం చేస్తున్నాం. మా హక్కుల కొరకు మాత్రమే మేము ఇక్కడ పోరాటం చేస్తాం తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని చెప్పి కూడాను ఇక్కడ ఉన్న ఎవరైతే ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ ఆఫీసర్లందరూ కూడాను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో కలిసి మెగా 9 కోసం అలీ.